నిర్వాహకులకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, నిజంగా యూనివర్సిటీలో ఈరోజు ఈ విషయంపై చర్చ జరపడానికి వేదిక తయారు చేసినందుకు నిర్వాహకులకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, కాకతీయ యూనివర్సిటీ నుంచి మాట్లాడుకునేటప్పుడు కొన్ని వాస్తవాలను మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే ఆలోచన మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వం చర్చలు జరిపి ఎవరు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వచ్చినటువంటి విద్యార్థులను, నిజంగా విద్యార్థులు మావోయిస్టు పార్టీ తరఫున ఆదివాసులు రక్షించడానికి మీరు యుద్ధానికి సిద్ధంగా నేను పిలిపివ్వలేదు. ఎవరి చావకూడదు, శాంతి నెలకొనాలనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చారు. ఈ ఆలోచన 5 దశాబ్దాల క్రితం ఇక్కడ ఇదే కాకతీయ యూనివర్సిటీలో పోతన హాస్టల్లో పురుడు పోసుకున్నది ఆలోచన. అక్కడి నుండే విద్యార్థులారా గ్రామాలకు తరలండి, సామాజికంగా సమాజాన్ని చదవండి, చదువంటే యూనివర్సిటీ కాదు, దాంతోపాటుగా సమాజాన్ని కూడా చదవాలనేటువంటి పిలుపునిచ్చినటువంటి మహానుభావులు ఇక్కడ పులి అంజన్న, లింగన్న, ఐలన్న, మోహన్ రావు లాంటి వాళ్ళు ఎందరో తమ ప్రాణాలను ప్రజల కోసం త్యాగం చేసినటువంటి పరిస్థితి. నేను ఒకటే, ఇలా ఆయుధాలు ఎందుకు నెట్టబడుతున్నారు, ఆయుధాలు పట్టుకోవడానికి అనేటువంటి విషయం విద్యార్థులకు నేను అప్పీల్ చేస్తున్నాను. చింతగట్టులో రాకేష్ అనేటువంటి ఒక విద్యార్థి తెలంగాణ ప్రజా ఫ్రంట్లో కీలకంగా పనిచేశాడు. నేను ప్రధాన కార్యదర్శిని, ఆయన సహాయ కార్యదర్శి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలనేటువంటి ఒక సంకల్పంతో ఆయన పనిచేసిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన గ్రామంలో ఉండలేనటువంటి పరిస్థితి కల్పించారు. అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, వాళ్ళు వత్తాసు పలికినటువంటి ఈ ప్రభుత్వ వ్యవస్థ కానీ ఒక 3-4 సంవత్సరాలు ఆయన పోరాటం చేసి చివరికి వాళ్ళని ఇక్కడ బ్రతకనియటువంటి పరిస్థితి కల్పిస్తే ప్రత్యామ్నాయ మార్గం ఏ మార్గం లేక ఆయన దాని మీద యూనివర్సిటీ విద్యార్థులకు అప్పీల్ చేసేదంటే ఒక పరిశోధన చేయండి. రాకేష్ తుపాకీ పట్టుకోవడానికి గల కారణాలు ఏంటి, దాని మీద మీరు పరిశోధన చేయండి. రెండవ అంశం ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతున్నాయి దండకారణ్యంలో, ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి ఒక మానవీయ సమాజం అక్కడ నిర్మితం అవుతూ ఉన్నది. ప్రపంచ కుబేరులంతా, ప్రపంచ పెట్టుబడిదారులంతా ఇవాళ దండకారణ్యం చూస్తున్నారు. నిజంగా అదే కనుక ఆ జనతల సర్కార్ బయటకు వస్తే బయట ఈ పెట్టుబడిదారులకు, ఈ ప్రభుత్వాలకు ఎంత ప్రమాదమో ఆ యొక్క జరుగుతున్న పరిస్థితులను కూడా మీరు విద్యార్థులు ఆ దండకారణ్యం మీద పరిశోధన జరగాలి. ఆ లోపల అసలు ఏం జరుగుతూ ఉంది, ఆడ యుద్ధాలు లేవు, కొట్లాడాలు లేవు, ఒక మానవీయ సమాజం. ఆడ ఈరోజు ఇక్కడ ఇండియాలో 180% మంది మన హిందువులం ఉన్నామని చెప్పుతున్న పరిస్థితులలో, హిందూ పాలకులు చెప్పినటువంటి పరిస్థితులలో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇదే హిందువులు ఇక్కడ లబ్ధి పొందుతారు, కానీ ఇవ్వట్లేదు. అదే దండకారణ్యంలో 1 గంట పేషెంట్ అయిందంటే ఒక అర్ధ గంటలా ఇంటికి వచ్చి వైద్యం చేస్తారు. ఒక స్పృహ కలిగినటువంటి సామాజిక స్పృహతో పాటు ఒక విద్య, బ్రహ్మాండమైనటువంటి విద్య అక్కడ పొడు పోసుకుంటున్నా ఉన్నది. ఆ విద్యను, ఆ వైద్యాన్ని ఈరోజు ప్రజలు అక్కడ చావులు లేవు, అక్కడ చైతన్యం ఉన్నది, చైతన్యంతో కూడిన సమాజాన్ని నిర్మితం అవుతా ఉన్నది. ఇదే వీళ్లకు కంటైపుగా ఉన్నది ప్రభుత్వాలకు, పెట్టుబడిదారులకు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి స్కైఓవర్లు, ఫ్లైఓవర్లు, ఈ సంపాదన ఈరోజు కార్పొరేటర్లు, చిన్న చిన్న లీడర్లు ఈరోజు జీవితాలు మారుస్తున్నాయి. కార్ల మీద కార్లు వాళ్ళు తోలుతున్నారు. కానీ ఇలా ఒక రాష్ట్ర కేంద్ర కమిటీ స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇలా జీవన పరిస్థితి, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పరిస్థితి కూడా మన కళ్ళ ముందు అవపడితే విద్యార్థులు గమనించాలి. అసలు ఎవరు దేశాన్ని నష్టపరుస్తున్నారు, ఎవరు ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తున్నారు అనేటువంటి రెండు మనం విభజన చేయకపోతే రేపు మనం చాలా ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉన్నది.
పౌర సమాజంగా మనం ఆలోచించాలి. ఒక నిర్భయ, ఒక దిశ సంఘటన జరిగితే పౌర సమాజం ఏ విధంగా కదిలింది. అదే 6 నెలల పసిపాప తుపాకీ గుండుకు బలి అయితే ఈ సమాజం ఎటుపోతా ఉంది, ఏమవుతా ఉంది? ఒక రమీజాబి ఒక స్త్రీని ఒక సంఘటన జరిగితే కాకతీయ విద్యార్థులు పోయి హైదరాబాదులో ఒక ప్రళయం సృష్టించి ఒక ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ రోజు కమిషన్ను వేసినటువంటి పరిస్థితిని కాకతీయ విద్యార్థుల చరిత్ర ఉంది. కాబట్టి మిత్రులారా, నేను 2 విషయాలు చెప్తున్నాను. మీ విద్యార్థులు పరిశోధనలు ముమ్మరం చేయాలి. దండకారణ్యంలో ఏం జరుగుతూ ఉంది? నిజంగా దేశంలో ప్రతిపక్షం అనేది ఉన్నదా? ఈ ప్రతిపక్షం అనేది ఒక ఆలోచన విధానమేనా? లేకుంటే ఎక్కడో ఇక్కడ పొడు పోసుకున్నటువంటి ఇలా 17 రాష్ట్రాల్లో ఆలోచనతో ప్రజల వైపు ఎందుకు ఇంత బలంగా పనిచేస్తూ ఉన్నది? అట్లని కాకుండా ప్రభుత్వం ఈరోజు అత్యధిక ఇజ్రాయెల్ యుద్ధంలో దాదాపు దశాబ్దాలుగా చంపుతున్నటువంటి ఆ అనుభవంతో ఈరోజు ఈ ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు. మరి ఆ యుద్ధం అంత బలంగా చేస్తున్నదంటే నిజంగా కొంతమంది అనుకుంటున్నారు, నిజంగా మావోయిస్ట్ పార్టీ ఇంత బలంగా ఉందా భారతదేశంలో? ఇంత ప్రభుత్వాలే చెప్పాయి లెక్కలు, 80 మంది 90 మంది 100 మంది తప్ప ఎవరు లేరు అక్కడ, మొత్తం అయిపోయింది. మరి ఎందుకు యుద్ధం ఎవరి మీద చేస్తున్నారు అంటే మావోయిస్టుల కల్లి ప్రజలు వాళ్ళ సొంతంగా పరిపాలన, సొంతంగా ఆలోచన, స్వయం అభివృద్ధి, ఈ అభివృద్ధిని మీరు ఒప్పుకోరు. ప్రత్యామ్నాయ అభివృద్ధి అని ఎక్కడ జరుగుతున్నది, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, దాన్ని నాశనం చేయాలి. వాళ్ళ వెనుక పనిచేసినటువంటి పార్టీని ఆలోచనను చంపేయాలి. ఇక్కడ కొన్ని మిత్రులు ఒక వాదన కూడా చేస్తున్నారు, మావోయిస్టుల మధ్య పోలీసుల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. ఇది మీరు పరిశోధన చేయండి. అసలు మావోయిస్టులు అంటే ఎవరు? ఆలోచించే సమాజాన్ని గురించి ఆలోచించేవాడు మావోయిస్టా? అంటే మావోయిస్టులు ఎవరి కోసం కూడా పనిచేస్తున్నారు? సొంత ఆలోచనలు లేవు, సొంత సుఖాలు లేవు, సొంత పనులు లేవు, సొంత ఆస్తులు లేవు, సర్వస్వాన్ని వదిలిపెట్టి ఈరోజు వాళ్ళు అతి ఘోరంగా చంపబడుతున్నారు. దాని గురించి మనం మనుషులం ఆలోచించాలి. ఇంకో 2వ అంశం ఏంటంటే అక్కడ ఆదివాసుల హరణాన్ని ఆపాలి. ఆదివాసుల హరణాన్ని కాదు, మానవ హరణాన్ని ఆపాలి. మావోయిస్టులు కూడా మనుషులే, వాళ్ళు ఎక్కడి నుంచి పోయారు? పేద ప్రజల బిడ్డలే. మానవ హరణాన్ని ఆపాలి. పోలీసుల మధ్య మావోయిస్టుల మధ్య ప్రజలు నలిగిపోతున్నారనేది ఈ నినాదం చాలా ప్రమాదం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే ఇంద్రవేలిలో అప్పుడు ఏ ఆయుధాలు లేవు. 81 ఇంద్రవేలిలో ఏప్రిల్లో ప్రజలు నిరాయుధులుగా సద్దులు కట్టుకొని వచ్చి ఇంద్రవేలిలో సభ పెడతా ఉంటే పిట్టలు కాల్చేసారు. మరి అక్కడ ఏ తుపాకులు ఉన్నాయని చెప్పి మీరు తుపాకులు తీసుకొచ్చి కాల్చేసారు. తుపాకులు లేకుండా నిర్మాణం చేయాలి, తుపాకులు లేకుండా ప్రజల పక్షాన పోరాడాలి. అది సాధ్యమైందా? లెక్కకు రాని ఆడ ఆదివాసీలు కాళ్ళు చేతులు బుల్లెట్లు దిగి లెక్కలకు రాని పిట్టల్లాగా ఆడ మనోరంజన్ మోహంతి గారు మన యూనివర్సిటీ విద్యార్థులకు ఇస్లామియా కాలేజ్ తీసుకొని రక్తం గుడ్డలు చింపి చూపించాడు మన కళ్ళ ముందు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏం చేయాలి? ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళంతా ప్రజలు కాదా? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారా? దళాలు ప్రజలే ఆలోచిస్తున్నారు, ప్రజలే సాయుధులు అవుతున్నారు. దానికి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయంటే ప్రజలు అక్కడ సమీకృత, ప్రజలు సాయుధులు అవుతున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు వ్యవస్థను నిర్మించుకుంటున్నారు. అది మనం గమనించాలి. విద్యార్థులారా, మీకు చెప్పేది, ఒక రాకేష్ అనే విద్యార్థి, ఆయన గురించి మీరు పరిశోధన చేయండి. మనిషి తుపాకీ పట్టడానికి గల కారణాలు, ఏ పరిస్థితిలో ఆయన నెట్టబడ్డాడు, ఇక్కడి నుంచి వెళ్ళడానికి గల కారణాలు మీ కళ్ళ ముందు ఉంటాయి. కాబట్టి దానితో పాటుగా దండకారణ్యం గురించి కూడా ఏం జరుగుతూ ఉంది కూడా, ఆడ ఏ పరిపాలన జరుగుతుందని కూడా మీరు పరిశోధన చేయాలి. మీ పరిశోధనలు బయట ప్రపంచానికి తెలియజేస్తే మీ చాలా ఈ యొక్క పీడిత, తాడిత, మైనార్టీ, ఆదివాసీ, ఈ అనగబడేటువంటి వర్గాలకు మనం ఎంతో అండగా ఉండి ఆ విషయాన్ని మనం ప్రజలకు చెప్పడం వల్ల అని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, జై ప్రజాస్వామిక తెలంగాణ, జై జై ప్రజాస్వామిక తెలంగాణ.